హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్పీ కాజు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అండ్ ఇక్కడ సాల్ట్ అండ్ కారం మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్, అండ్ 2 to 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, అండ్ 2 స్పూన్స్ బేసన్ ఫ్లోర్ వేసుకున్నాను. సో ఇక్కడ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ అండ్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలా నీట్గా మిక్స్ చేసుకుని నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్, యూ క్యాన్ స్కిప్ ఇట్. సో మరొకసారి మళ్ళీ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఈ మ్యారినేటెడ్ చికెన్ అనేది బాగా మ్యారినేట్ అవుతుంది ఈ 2 అవర్స్లో. సో 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకునే ముందు తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ మన చికెన్ పీసెస్ని విడివిడిగా డ్రాప్ చేసుకోవాలి అన్నమాట ఆయిల్లో. సో విడివిడిగా డ్రాప్ చేసుకోకపోతే ముద్దగా వేసుకున్నట్లయితే చికెన్ పకోడీ అసలు సరిగా రాదండి. సో ఇలా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనం చికెన్ పీసెస్ని డ్రాప్ చేసుకుని వెంటనే గరిటె పట్టుకొని టర్న్ చేసుకోకూడదండి. సో మనం బైండింగ్ కోసం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ విడివిడిగా అయిపోతాయి అన్నమాట. సో అలా ఒక 20 to 30 సెకండ్స్ చికెన్ పీసెస్ మొత్తం ఫ్రై అయిన తర్వాత 20 to 30 సెకండ్స్ వరకు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవచ్చు. సో అలా చేసినట్లయితే విడివిడిగా క్రిస్పీగా వస్తాయన్నమాట చికెన్ పకోడీ. సో నెక్స్ట్ మరొకసారి ఇలానే వేసుకుంటున్నాను. అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను అదే ఆయిల్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కాజు ఆల్రెడీ ఫ్రై చేసుకొని వేసుకున్నాను. సో ఆ క్లిప్ మిస్ అయ్యింది. అండ్ ఇవన్నీ కూడా చికెన్ పకోడాలోకి వేసుకొని అండ్ ఇక్కడ మీకు స్పైస్ సరిపోకపోతే మీరు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 or 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని పెట్టుకోవచ్చు. సో ఫైనల్లీ సింపుల్గా అండ్ ఈజీగా క్రిస్పీ కాజు చికెన్ పకోడీ తయారైపోయిందనమాట. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.